హలో అండి, అందరికీ నమస్కారం. ఇవి మా పొలంలో పండిన పల్లీలు అండి. అంటే మా బావగారు పండిస్తారు. మా షేర్కి వచ్చేసి ఒక బస్తా పల్లీలు ఇస్తూ ఉంటారు మాకు. మేము వీటిని సంవత్సరం మొత్తంలో వాడుకునేటప్పుడు పురుగు పట్టేస్తుంది, ఇంకా ఇద్దరమే ఉంటాం కాబట్టి వాటిని ఒలిచేసి గింజలతో నూనె పట్టించుకుంటామండి. దానికోసం మేము ఇవి ఒలిచి 10 కిలోలు గింజలు రెడీ అయినాయి. దీన్ని మేము చెక్క గానుగలో నూనె పట్టించుకోవడానికి తీసుకెళ్ళాము. 10 కిలోలు 700 గ్రాములు వచ్చాయండి. అంటే ఆ క్యాను 1 కేజీ ఉన్నట్టుంది, కాబట్టి ఒక 10 కేజీస్కి 300 గ్రామ్స్ తక్కువ వచ్చాయి. ఇది చెక్క గానుగ అండి. దీని లోపల భాగము చెక్కతో ఉంటుంది, అది ఎలక్ట్రికల్తోనే తిరుగుతుంది. దీన్నే కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా అంటారు కదా. అంటే మెల్లగా తిరుగుతూ ఉంటుంది, ఎక్కువ వేడవ్వకుండా మెల్లగా అవుతూ నూనె వస్తుంది. కాబట్టి దీంట్లో 10 కేజెస్ మినిమం అండి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే. దానికంటే కొంచెం ఎక్కువ 20-25 కూడా వేసుకోవచ్చు, కానీ 10 కంటే తక్కువ అయితే వేయరు. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఇంతకు ముందే వాళ్ళు 2 ఆయిల్ వాళ్ళ షాప్లో నూనె పట్టుకున్నారు. దాంట్లోనే మళ్ళీ మావి కూడా వేశారు నెక్స్ట్. ఎందుకంటే మళ్ళీ కొబ్బరి నూనె పడితే దాని వాసన వేరుగా ఉంటుంది, కాబట్టి వరుసగా పట్టేటప్పుడు పల్లీలే వేస్తామని వేశారు. ఈ పల్లీలు దీంట్లో వేసిన తర్వాత ఇలా వాళ్ళది అయిపోయిన ఆ పిప్ అండి అది. ఇప్పుడు మావి వేశారు కదా, దీనికి 1 అవర్ నుండి 1.5 అవర్ పడుతుందండి. స్టార్టింగ్లో కొంచెము ఇట్లా చిక్కగా పిండిగా వస్తుందండి. దాని తర్వాత అది బాగా మెత్తబడిన తర్వాత దాంట్లో మంచిగా నూనె శాతం అంత ఎక్కువ వచ్చేసరికి అది అప్పుడు గట్టిపడి పిప్పిలాగా అప్పుడు నూనె వస్తూ ఉంటుందండి. కొంచెం ఎక్కువ గట్టిగా అనిపించినప్పుడు వాళ్ళు కొంచెం నీళ్లు చల్లుతారు. దాని తర్వాత అది ఇంకా దగ్గర పడుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసరికి ఎలా నూనె వచ్చేసిందో దాంట్లో కనపడుతుంది. దాన్ని జల్లెడ పెట్టేసి మా క్యాన్లోనే పెట్టేశారు. ఇలా మెల్లగా పట్టేసరికి చాలా టైం పడుతుందండి. దీన్ని ఇలా చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో బాగా గట్టిగా పట్టేస్తే మాత్రం కొంచెం నీళ్లు చల్లుతారు, కొంచెమే వేస్తారు, ఎక్కువ చల్లరు. తర్వాత దీన్ని మనం తీసుకున్న తర్వాత దాంతోపాటు దాని పిప్పి కూడా మనకి ఇస్తారన్నమాట. పిప్పి చూడండి ఎలా గట్టిగా ఉంది. అయితే ఈ పిప్పి మనం తీసుకోవడం వల్ల మనం పట్టడానికి 30 రూపీస్ ఇవ్వాలి. 1 కేజీ వచ్చేసి ఇప్పుడు పట్టేశారు నూనె. అలాగే ఆ పిప్పి కూడా మేము తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు నూనె చూడండి 5.044, అంటే క్యాన్ 1 కేజీ ఉంది కాబట్టి 4 కిలోల నూనె వచ్చింది. అక్కడ వాళ్ళు పట్టి కూడా అమ్ముతూ ఉంటారండి. ఇది అన్నపూర్ణ ఆయిల్ అండ్ ఫ్లోర్ మిల్ అండి, చెక్కగానుగది. ఇక్కడ దీని ఖర్చు కూడా నేను రాసి ఉన్నాను. దీని ప్రకారం పల్లీల రేటు అలాగే ఖర్చు పోగా మనం చెక్క కూడా పల్లీ చెక్క కూడా 40 రూపాయలు అమ్ముతూ ఉంటారండి. కాబట్టి మనకు ఓవరాల్గా 300 పడుతుంది మనం పట్టించుకున్న నూనె. మార్కెట్లో కూడా 300 నుండి 340 వరకు అమ్ముతూ ఉంటారు పట్టిన నూనె. కాకపోతే మన కళ్ళ ముందు మనం కూర్చొని పట్టించుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అండి.